మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు కొత్తగా వచ్చేదే ఉంది. నువ్వు అబద్ధం చెప్పి మహేష్ ని రప్పించావని నేను చెబితే మీరు చెప్పరండి, ఎందుకంటే మీకు నా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి. మహేష్ వచ్చాడు చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్కి హార్ట్ అటాక్ ప్లాన్ గురించి తెలియకూడదు. ఒకవేళ నన్ను నా మాటను లెక్క చేయకుండా మహేష్తో చెప్పారనుకోండి, నిజంగానే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మామ్ 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 మహేష్ వచ్చావా నాన్న? మామ్ ఏమైంది మామ్? ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ నిన్నెలా చూస్తాననుకోలేదు మహేష్. అవే మాటలు మామ్. నీకు మిత్రాకి పెళ్లి చేయకుండానే నా కోరిక నెరవేరకుండానే పోతాననుకున్నాను. మామ్ కానీ మీ పెళ్లి చూడ్డం కోసమైనా ఆ దేవుడు నన్ను బతికించాడ్రా. అసలేమైందా అండి? నిన్న సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లంతో పాటు చెస్ట్ పెయిన్ కూడా వచ్చింది. వెంటనే అంకుల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. మరొక 2 days హాస్పిటల్లోనే ఉండి కంప్లీట్గా క్యూర్ అయిన తర్వాత రావాల్సింది కదా. యాక్చువల్లీ మీ మామ్ నిన్నే రికవరీ అయిపోయింది మహేష్. షీఈ్ వెరీ నార్మల్ నౌ. నీకు ఇలా అయిందని మిత్ర చెప్పగానే నేనెంత కంగారు పడ్డానో తెలుసామో. అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు నేనెలా డ్రైవ్ చేశానో నాకే తెలీదు. సారీ మహేష్. పాపం నువ్వు హ్యాపీగా వెళితే నేను వెనక్కి రప్పించాను. నో మా, నాకు నువ్వు ముఖ్యం. అసలు నేను ఆ పెళ్ళికి వెళ్ళిందే అశ్విన్ ఆనందిల ప్రేమ గురించి ఆనంది పేరెంట్స్తో చెప్పి ఒప్పించడానికి. బట్ అశ్విన్ వాళ్ళ అమ్మగారే ఆ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చారు. కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళే హ్యాండిల్ చేసుకోగలరు. అవునా, మంచిది. సరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకో. నో మో, నేను నీతోనే ఉంటాను. మీ మామ్ ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మహేష్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మహేష్. టేక్ కేర్ మామ్. మిత్ర, విల్ సీ యూ ఇన్ ద ఆఫీస్. ఓకే మహేష్, నేను కూడా బయలుదేరుతాను. వెళ్ళొస్తాను అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. మిత్ర, ఏంటి అంకుల్? ఈ ఐడియా నీదే కదా? అదేం ప్రశ్న? నేను అడుగుతోంది మిత్రని, నిన్ను కాదు. చెప్పు మిత్ర, ఈ హార్ట్ అటాక్ ప్లాన్ నీదేనా? అవును అంకుల్. మీరిద్దరూ కలిసి తప్పు మీద తప్పు చేస్తున్నారు. మహేష్ని పెళ్లికి ఉండనివ్వకుండా వెనక్కి రప్పించేశారు కదా అని మురిసిపోకండి. మీరాడిన ఈ డ్రామా గురించి మహేష్కి తెలిస్తే ఏమవుతుందో అన్న ఆలోచన కూడా చేయలేదు కదా. మీరు చేసిన వెధవ పనిని నేను కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మహేష్కి దగ్గరవుదాం అనుకుంటే అది నీ అవివేకం మిత్ర. చూడండి, ఈ రోజు మేం చేసింది తప్పుగా కనిపించొచ్చు. దీని ఫలితం మీకు తర్వాత తెలుస్తుంది. చేసింది తప్పని తెలిసినా ఇంకా సమర్థించుకోవడానికి చూస్తున్నావు. నీకు చెప్పిన వేస్టేలే. ఆయన మాటలేం పట్టించుకోకు మిత్ర. నీకు మహేష్కి పెళ్లి చేసే బాధ్యత నాది. థ్యాంక్స్ ఆంటీ. సరే ఆంటీ, బాయ్.
అయ్యా సర్పంచ్ గారు, మీ మేలు కోరి ఒక మాట చెప్తే చివరికి నాకే కీడు తలబెడతారా? దయచేసి నన్ను వదిలేయండి. నిన్ను వదిలేస్తే ఆనంది గర్భవతి అని నేను ఎంతగా అరిచి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు నాకు పేకాటలో దొరికిన జోకర్ ముక్కలాంటి వాడివి. అలాంటిది నిన్నెలా వదిలేస్తాను? ఆనంది జీవితం, ఆ అప్పన్న పరువు ఈ రోజుతో నాశనమైపోవాలి. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. పాపం ఇప్పటికే అమృత పెళ్ళి ఒకసారి ఆగిపోయి ఆత్మహత్య వరకు వెళ్ళి ఆ కుటుంబం కూలబడిపోయింది. పాపం అమ్మాయి పెళ్ళి ఈ కారణంగా మళ్ళీ ఆగిపోతే ఏమవుతుంది? కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటుంది. చేసుకొని ఎంత ధైర్యం ఉంటే మా అన్నని అందరి ముందు అవమానిస్తారు? నన్ను అవమానించడం పెద్ద విషయం కాదురా శేఖర్. నా తండ్రిని పంచాయతీలో నిలబెట్టి ఆ అప్పన్న సాక్ష్యం చెప్పాడు. నా తండ్రికి ఆ రోజు శిక్ష పడింది. అది తట్టుకోలేక నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు గొప్ప అవకాశం దొరికింది. అవునన్నా, ఆ కుటుంబాన్ని అస్సలు వదలకూడదు. ఇంతకింత అనుభవించేలా చెయ్యాలి. వద్దయ్యా, దయచేసి నేను చెప్పేది వినండి అయ్యా. అలా మాత్రం చెయ్యకండి అయ్యా. ఏయ్ ముసలోడా, ఇంకొక ముక్క మాట్లాడినా ఈ కత్తిని గొంతులో దిగుతుంది. అయ్యా వద్దయ్యా, వద్దు. ఆనంది, ఈ పాటికి అమృత పెళ్ళైపోయి ఉంటుందా? అమృత పెళ్ళవగానే అశ్విన్ ఆనంది మెడలో తాళి కట్టేస్తానన్నాడు. ఒకవేళ తాళి కట్టేసుంటే ఆనంది ఫ్యామిలీ, అశ్విన్ ఫ్యామిలీ అసలు ఎలా రియాక్ట్ అయి ఉంటారు? రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవ ఏమైనా జరుగుతుందా? తెలుసుకోవడం ఎలా? తులసి కాల్ చేసి అడిగితే చెప్తుంది కదా. నేను తులసి కాల్ చేయడం వల్ల ఎవరికైనా తెలిస్తే పాపం తన ప్రాబ్లమ్స్లో పడుతుంది. అశ్విన్ ఆనందిని పెళ్లి చేసుకొని ఉంటాడా? చేసుకునే ఉంటాడు. ఆనందిని మర్చిపోవాలి. ఇంకా ఆనంది గురించి నేను ఇలా ఆలోచించడం తప్పు. ఎస్, తప్పే.